గుడివాడ అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. బాగున్నారా? ఫైన్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఏంటి ఎలా ఉంది? ఫైన్ అంతనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇందాక చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ ఉంది. చెప్పండి. అంటే సిద్ధం సభల తర్వాత మంచి ఊపు మీద ఉందన్నారు కదా, మేము ఎప్పటి నుంచో ఊపు మీద ఉన్నాము, మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఊపు అది. అంటే చాలా మంది ప్రతిపక్షాలకు కానీ ఒక వన్ సైడ్ ఆఫ్ మీడియా ప్రతిపక్షాల వేస్తున్న బాణాలని కొంచెం ఎదుర్కోవటంలో కొంచెం మీరు ఇబ్బంది పడ్డారు కొన్నాళ్ల పాటని కనిపించింది. నో అంటే ఇప్పుడు అదే అంటున్నాం కదా, ఇప్పుడు మేజర్ గా సొసైటీలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటిది మీడియా, సోషల్ మీడియా. సో ఇందులో వచ్చేటువంటివి చూసి నమ్ముతున్నటువంటి వ్యక్తులు అంత అమాయకులు నాకు తెలిసి బహుశా సమాజంలో ఎవరు ఉండరు. సో ఇవి చూసి నమ్మినంత కాలం వారికి సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు, ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి తెలుసుకోవడంలో ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు వాళ్ళు. సో నేరుగా ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి ప్రజలు, ప్రభుత్వం ఈ ఫలానా ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది, మనకు మంచి జరుగుతుందని చెప్పి ఆశగా ఎదురు చూసేటువంటి జనం, సో అటువంటి వారికి సహజంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందా అనేటువంటి దాని మీద ఉంటుంది. ఈ సోషల్ మీడియానో లేకపోతే ఎల్లో మీడియానో లేకపోతే ఇంకో మీడియానో ఫాలో అయ్యేటువంటి వారికి ఏంటంటే వారికి ప్రభుత్వాలతో పని ఉండదు సహజంగా. వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియా అనేటువంటిది ఒక టైం పాస్, మీడియా అనేటువంటిది వారి రోజువారీ జీవనంలో ఒక సమయం దాన్ని కేటాయించి చూసి నమ్మి మోసపోయేటువంటి ప్రజలు కొంతమంది ఉంటారు. సో మా సెక్టర్ ఆఫ్ పీపుల్, మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీని కానీ అభిమానించేటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉంటారు అనేటువంటి దానికి సిద్ధం సభలో ఉదాహరణగా నేనైతే చెప్పగలను. 151 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం 5 or -5 దాంట్లో వేసుకుందాం పోనీ. అంటే అలాగని కాదు, అంటే టార్గెట్ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు సార్ 175 మా టార్గెట్ అని చెప్పాడు. వస్తాయని చెప్పి మేము ఏ రోజు చెప్పలేదు. అది చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది అనేటువంటిది కూడా అందరికీ సహజంగా తెలిసేటువంటిది. కానీ పిల్లల తల్లిదండ్రులు ఏం చెప్తుంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు 100 మార్కులు రావాలనేది కామన్. ఒక ఇంటి పెద్ద లేకపోతే మన తల్లిదండ్రులు మనం పరీక్షలకు వెళ్ళినప్పుడు చెప్పేటువంటి మాట అది. సో ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక పరీక్ష లాంటిది. పరీక్షకి వెళ్ళేటప్పుడు మా పార్టీ పెద్ద, మా పార్టీ లీడరు ఆ రకమైనటువంటి టార్గెట్ ఇస్తారు, డెఫినెట్ గా దాన్ని రీచ్ అవ్వాలనేటువంటి ప్రయత్నం అందరం కూడా చేస్తాం. సో చేసేటువంటి క్రమంలో డెఫినెట్ గా మొన్న వచ్చినటువంటి మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే, మనం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా డెఫినెట్ గా గతంలో వచ్చినటువంటి సీట్ కన్నా ఒక సీట్ అన్న ఎక్కువ రావాలనేటువంటిది మా టార్గెట్. అలా వస్తుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. 110, 95, 110 మధ్యలో ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు 100 చెప్తాయండి. సర్వేలు నమ్మదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? నమ్మదు, నమ్మకపోదు అనేటువంటి దానికన్నా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు ఇస్తున్నాయా లేదా అనేటువంటిది. గతంలో ఇచ్చినటువంటి క్రెడిబిలిటీ కాదా? టైమ్స్ నో 23 సీట్లు ఇచ్చింది మాకు, అది కరెక్ట్. టైమ్స్ నో 24 సీట్లు ఇచ్చింది. అందుకనే మేము ఒక దాంట్లో 24 ఇచ్చిందని చెప్పి మేము పొంగిపోయేటువంటి పరిస్థితులు కానీ, లేదా ఒక దాంట్లో 8, 9 ఇచ్చాయని చెప్పి డేలా పడిపోయేటువంటి పరిస్థితులు కానీ మాకు ఎప్పుడు ఉండవు. ఎందుకంటే మేము టైమ్స్ నోనో, ఇండియా టుడేనో, లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతినో, లేకపోతే ఇంకో పార్టీనో ఇంకో టీవీనో నమ్ముకునేటువంటి పరిస్థితులు లేము. మేము ఉన్నది ప్రజలు నమ్ముకొని ఉన్నాం, ప్రజలు తాలూకా పల్స్ని నమ్ముకొని ఉన్నాం, ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని ఉన్నాం, ప్రజలకు ఏం చేయాలో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో డెఫినెట్గా ప్రజలు అంతిమంగా ఇచ్చేటువంటి తీర్పు అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చేటువంటి ఫలితాలను బేస్ చేసుకునే ఉంటాయి తప్ప, సో ఇప్పుడు వచ్చేటువంటి సర్వేస్ ఏవి కూడా ఏ రోజు ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పలేము. దాని మీద ఆధారపడి ఉండాల్సినటువంటి అవసరం కూడా. మంత్రి అమర్నాథ్ గారు ఏ క్వశ్చన్ వేసినా కూడా తణుకోకుండా ఆన్సర్ చెప్తారు. అలాగేం లేదు కదా. మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అసలు? ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేసేటువంటి క్రమంలో మొట్టమొదటిగా ఇచ్చింది అనకాపల్లి నియోజకవర్గాన్ని కానీ అనకాపల్లి ప్రాంతాన్ని కానీ నూతనంగా జిల్లా ఏర్పాటు చేసి ఆ జిల్లాకి హెడ్ క్వార్టర్ చేస్తామని చెప్పి మాటిచ్చాం. ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈరోజు అనకాపల్లి కొత్త జిల్లా ఏర్పాటు చేసి అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తాం. గతంలో అనకాపల్లి అనేటువంటిది అనేక వేదికల మీదో అనేక సినిమాల్లోనో చాలా చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితిని అమెరికాతో కంపేర్ చేసిన ప్రతి సందర్భంలో అనకాపల్లితో అనకాపల్లి అనేటువంటిదే అంటే అంత చులకన చేసి మాట్లాడేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక జిల్లా కేంద్రం అనకాపల్లి హెడ్ క్వార్టర్, ఒక జిల్లాకి హెడ్ క్వార్టర్ అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు, చరిత్రలో మిగిలిపోయేటువంటి పరిస్థితి. సో అటువంటిది మన హయాంలో చేశామనేటువంటి దానికి ఎప్పుడు జరిగింది అని అంటే అమర్నాథ్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అనేటువంటిది ఒక చరిత్ర ఉన్నంతకాలం గుర్తుపెట్టుకునేటువంటి అంశాలు. దాంతోపాటు ఇతరితర అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, దాదాపు 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టాం. కానీ ఎందుకని మీ మీద
అన్ని ఆరోపణలు ఎందుకు చేస్తుంది ఎవరు చేశారు? నిన్న లోకేష్ గారు చేశారు కదా. కాసే ఈ 600 ఎకరాలు ఎక్కడండి మీ చేతికి? నేను అదే చెప్పా, గతంలో పవన్ కళ్యాణ్ గారు అదే నా మీద చేసినటువంటి ఆరోపణ మీద ఆయన విజిట్ చేసి చివరికి బొక్కబోర్లా పడి ఏమీ నిరూపించలేక ఏమీ మాట్లాడలేక కనీసం 3 నిమిషాలు కూడా అక్కడ లేక తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి వాళ్ళ పార్టీ నాయకుల మీద చిందలేశాడు. ఏమీ లేని దగ్గర నన్ను తీసుకుని వెళ్ళి నన్ను ఫూల్ చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేశారనేటువంటిది మాకున్నటువంటి సోర్సెస్. ఇప్పుడు నేను కూడా అనేక సందర్భాలు చెప్పాను. ఇప్పుడు లోకేష్ నిన్న ఏదైతే నా మీద ఆరోపణలు చేశాడో, నేను మీ సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారానో లేకపోతే కిషోర్ గారి ద్వారానో నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. నాకు ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొని వచ్చి నేను సంతకం పెట్టి ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టేస్తా. నేను ఎంతైతే ఆస్తి సంపాదించానని చెప్పి వాళ్ళు ఈరోజు ప్రచారం చేస్తున్నారు, అందులో 10% నాకు ఇచ్చి మిగిలినంత తీసుకోమనండి. వాళ్ళు పార్టీకి తీసుకుంటారో ఇమ్మనండి. మరి చెప్పాలి కదా, మరి ఆ మాత్రం చెడ్డ మోసినందుకు లేనటువంటి దాని మీద నా మీద చెడ్డ మోసినందుకు 500 కోట్లు సంపాదించాను, 1000 కోట్లు సంపాదించాను అన్నటువంటి చెడ్డ మోసినందుకు మరి ఆ మాత్రం ట్యాక్స్ కట్టరా? అసలు మీకు అంత సోర్స్ ఉందా? ఎక్కడ ఉంటదండి సోర్స్? నాకు తెలియక అడుగుతాను. అందులో మా నాయకుడు అటువంటి ఏమైనా చేస్తూ ఊరుకుంటాడో చెప్పండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి పొగరాదు. మేము ఈ రోజు కూడా ఏదన్నా అనుకోని ఈ రోజుకి కూడా ఏదన్నా రుజువు చేయాలి కదా. ఒక మాట అనేసేటప్పుడు దేనికన్నా ఒక రుజువులు పట్టుకొని వచ్చి ఇదిగో ఇది చేశాడు, ఇదిగో ఇది ప్రభుత్వ భూమి, దీన్ని అమర్నాథ్ ప్రైవేట్ భూమి కింద మార్చాడు చెప్పమనండి. బురద జల్లారకు అడుగుంటారు ఇప్పుడు మీరు, అంతే కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, లేని దాని గురించి మన సమాధానం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. సో ఇవన్నీ అంటే ఒక నాయకుడి మీద ఒక లీడర్ మీద మనం బురద జల్లేస్తే మనకేం పోయిందిలే, వాళ్ళకి అడుక్కుంటారులే అనేటువంటి ఆ రకాలు ఇవన్నీ కూడా. సో ఏదేమైనప్పటికీ ఈరోజు విశాఖపట్నంలో కానీ లేదా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చాం. సో నేనేమి బ్యాక్డోర్లో నేనేం మంత్రి కాల, నేను శాసనసభ్యుని అయిన తర్వాత మంత్రి అయ్యా, ఆయనలా మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవ్వాల. సో చాలా తేడా ఉంది కదా. సో నేను ఒక మాజీ మంత్రి కొడుకుని మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచా. నువ్వు మాజీ ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడు గెలవాలి, ఇవన్నీ తెలియకుండానే వాళ్ళు మాట్లాడతారండి. ఏమీ లేదు, అందుకనే అంటారు కదా ఏమీ లేదు లోపల అని చెప్పాను, అందుకనే అంటారు కదా. అందుకనే ఒకళ్ళు అనేటప్పుడు ఎవరిని అంటున్నాం మనం అంటే తిరిగి మనల్ని ఎన్ని అంటారు, మనం దాన్ని రిసీవ్ చేసుకోగలమా లేదా, అసలు మనం అనేటువంటి దానికి మనకు ఆ క్రెడిబిలిటీ ఉందా లేదా అనేటువంటిది ఆలోచించుకొని మాట్లాడాలి. సో నేను 3 జనరేషన్స్ నుంచి పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తిని. నాకు ప్రతి సందర్భంలో నేను చేసే ప్రతి పని, తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం, మాట్లాడేటువంటి ప్రతి మాట, నా లెగసీని, మా తండ్రిని కానీ మా తాతని కానీ, నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇవన్నీ నాకు గుర్చేస్తూ ఉంటాయి. సో ఈ చేసేటువంటి క్రమంలో నేను ప్రతి అడుగు ఏ రోజు కూడా తప్పటడుగు వేయకూడదు. మనం ఏదైనా తప్పు చేస్తే నా తండ్రి మీద తాత మీద నాకు ఈరోజు ఈ రాజకీయంగా ఈరోజు ఎదుగుదల ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పడుతుంది అనేటువంటి భయంతో నేను ప్రతి అడుగు వేస్తూ ఉంటాను. దాని మీద ఇటువంటివన్నీ ఆరోపణలు తీసుకొని వచ్చినప్పుడు ఇలాంటి ఆరోపణలు కూడా కొన్ని మీ నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని మళ్ళీ ఆ నియోజకవర్గానికి నామినేట్ చేయడంలో కొంచెం ఇబ్బంది అలాగే అంటే ఎదుర్కొందని. రోజు దాదాపు 62-63 సీట్స్లో మేము చేంజెస్ చేసాం. చేంజెస్ చేసినటువంటి క్రమంలో కొన్ని రాజకీయపరమైనటువంటి సమీకరణలు, సామాజిక సమీకరణలు, రకరకాలైనటువంటి సమీకరణలో మనం చేసాం. ఈరోజు ఉదాహరణకి అంటే మీ టీవీ ఇంటర్వ్యూస్ కాకుండా అదర్ న్యూస్ చూపిస్తుందని నాకు ఐడియా లేదు. ఈరోజు ఉదాహరణకి అనేక మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అమర్ని గాజువాక కంటెస్ట్ చేస్తాడని, ఎలమంచిల్ చేస్తాడని, లేకపోతే పెందూరు చేస్తాడని, లేకపోతే అనకాపల్లి ఎంపీ చేస్తాడని, లేకపోతే ఎలమంచిల్ చేస్తాడని, చోడవరం చేస్తాడని, ఇన్ని వచ్చాయి. ఇటువంటిది మా విశాఖపట్నం జిల్లాలో ఏ నాయకుడి కన్నా ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో అమర్కి పోటీ చేస్తాడా అన్నటువంటిది ఏదైతే న్యూస్ వచ్చిందో అలా ఇంకొక లీడర్ పేరు చెప్పండి. అలాగని చెప్పి నేను గొప్ప అని చెప్పుకోవట్లా. బికాజ్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలివేషన్ ఇవ్వడం వల్ల కానివ్వండి, లేదా నా తండ్రి తాలూకు లెగసీ, గతంలో మా ఫాదర్ అక్కడ మంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలు కానీ, లేదా ఎంపీగా అనకాపల్లికి పనిచేసినప్పుడు కానీ, లేదా మా తాతగారు పెందుర్తి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి సందర్భాలు కానీ, ఇవన్నీ కూడా అక్కడ పొలిటికల్గా నాకు ఆ బేస్ని క్రియేట్ చేసింది. లేదా 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల పాటు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. సో ఇన్ని కాంబినేషన్స్ లో అమర్ని ఇంకెక్కడైనా ఉపయోగించవచ్చు, లేకపోతే వేరే దగ్గరికి వాడచ్చు, లేకపోతే ఆలోచన కాదని అంటారు. ఎందుకు ఒకవైపే ఎందుకు నెగిటివ్ వైపు ఆలోచిస్తారు? లేదా అమర్ రిక్వైర్మెంట్ ఓవరాల్ గా 15 నియోజకవర్గాల్లో ఉంది, అమర్ పార్టీని ఉపయోగించుకోవాలనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు. ఈ రోజు నన్ను రీజనల్ కోఆర్డినేటర్ గా, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నన్ను నియమించారు. సో కాల్డ్ సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో రీజనల్ కోఆర్డినేటర్స్ గా ఉన్నారు.
మరి నన్ను నియమించినప్పుడు నేను అది ఎందుకంటే పెద్ద బాధ్యతగా నేను భావించాలి కదా. సో ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రేపు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలి, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి. దానికోసం ఏ పనన్నా చేయడానికి అమర్ సిద్ధం అనేటువంటిది అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పాను, ప్రజల్లో చెప్పాను. మీలాంటి ఎందుకు తీస్తే వెళ్తారా? నేను అదే చెప్తున్నా కదా, అమర్ పోటీ చేయాలన్నా లేదు, అమర్ పోటీ చేయొద్దు, నువ్వు పార్టీ కోసం ఈసారి పనిచేయి, సాక్రిఫైస్ చేయి అని చెప్పానన్నా నేను దేనికైనా సిద్ధం. మరి ఎందుకు బాధపడ్డారు? ఎవరు బాధపడ్డారు ఆ రోజు వేదిక మీద? అంటే అదే బాధపడ్డం అంటే ఆనంద బాష్పాలన అనలేను నేను, అది ఆనంద బాష్పాలు కాదు, భావోద్వేగం. ఆ భావోద్వేగానికి కారణం ఏంటి? భావోద్వేగం ఆ రోజు నేను ఈరోజు ఈ స్థాయిలో మీరు నన్ను కూర్చోబెట్టి ఈరోజు నాతో మాట్లాడుతున్నారంటే, ఈరోజు నేను ఒక రాష్ట్ర మంత్రిగా మీరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. నో డౌట్. గతంలో అనేక సందర్భాల్లో మీరు కూడా మన అనేక టీవీ చర్చల్లో మనం పాల్గొన్నాం. సో ఇవన్నిటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. వీటితో పాటు నేను ఒక బేస్ ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచి రాష్ట్ర మంత్రి అవడానికి కారణమైనటువంటిది అనకాపల్లి నియోజకవర్గ. అనకాపల్లి ఇవ్వలేదని మాత్రం బాధ కాదు. నో అనకాపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలతో ఒక 10 years నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. సో పొలిటికల్ పార్టీ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే మనం వచ్చామా, ఉద్యోగం చేసామా, వెళ్ళిపోయామా అనేటువంటిది కాదు. రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబంలో ఎమోషనల్ బాండింగ్ అది ఉంటది. రోజు నిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అనేక పోరాటాల్లో కలిసి పనిచేస్తాం. అధికారం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేస్తాం. ప్రజలకు సంక్షేమం అందించేటువంటి దాంట్లో అనేక సందర్భాల్లో ప్రతి నిత్యం నా కుటుంబ సభ్యుల కంటే వారితో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించినటువంటి పరిస్థితులు. సో ఆబ్వియస్ గా మిగిలినటువంటి పనులు నేను తీసుకునేటువంటి క్రమంలో కానీ లేకపోతే ఇంకో బాధ్యత తీసుకునేటువంటి క్రమంలో కానీ వాళ్ళతో గ్యాప్ పెరుగుతుంది. సో ఆ గ్యాప్ పెరుగుతున్నప్పుడు డెఫినెట్ గా భావోద్వేగం అనేటువంటిది ఉంటుంది. అందులో భారత్కి మీకు మధ్య రాలేదు కదా? ఎవరెవరికి? భారత్ గారికి మీకు మధ్య ఎట్లాంటి? రోజు నేను మధ్యన కలిసి తిరుగుతుంటాం కదా. అలాంటివి ఏం లేవా? నాకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడే రాసి పెట్టుకోండి మీరు. పార్టీలో నాకు ఎవరితోని గ్యాప్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది ఏం చేయమంటే అది చేసేటువంటి వ్యక్తి అమర్ అనేటువంటి దాంట్లో ఇంకో సెకండ్ థాట్ మీరు తీసేసేయండి. నేను ఎవరితో గ్యాప్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం నాకేముంది? నాకు అసలు అవసరం కానీ ఆలోచన కానీ ఏ రోజు రాదు. నేను పార్టీ లైన్ ఉన్నటువంటి వ్యక్తిని, పార్టీ ఏం చెప్తే చేసేటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి ఏ పని అన్నా సరే చేసి పెట్టేటువంటి వ్యక్తిని నేను. సో మీరు ఒక మంత్రి, విశాఖపట్నం భూముల వ్యవహారం ఎందుకు అంత రచ్చరచ్చ అవుతుంది? ఏముంది విశాఖపట్నం ఏమైంది? ఇన్ని ఎకరాల భూములు, ఇన్ని ఎకరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములు. ఈనాడులో కానీ లేకపోతే ఏ పత్రికల్లో చూసినా కూడా విశాఖపట్నం అనేది కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. సో మీరు ఋషికొండనన్నా లేకపోతే ఇంకో వ్యవహారం అన్నా ఏదన్నా కూడా, సో దస్పల్లా వ్యవహారం అనేది కూడా చాలా రచ్చకెక్కింది ఆ రోజున. సో ఇప్పటికీ ఆ విషయం మాట్లాడుతూనే ఉంది ప్రతిపక్షం. సో ఏంటనంటారు, అసలు ఏం జరుగుతోంది? ఒకటి చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తా. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక లేదా కొన్ని ఛానల్స్, అంటే మీ ఛానల్ ద్వారా ఆ ఛానల్ పేర్లు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ పర్లేదు, ఏముంది, ఈ పత్రికలు వీటికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఇవి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద, మా మీద విషం కక్కేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. సోకాల్ రామోజీరావు గారు ఏదైతే ఈనాడు పత్రిక ఉందో ఆ పునాదులు పడింది విశాఖపట్నంలో. కనీసం విశాఖపట్నం అంటే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేటువంటి రకం అందుకంటే ఘోరం అన్యాయం ఉండదు ఇంకోటి. ఎందుకంటే అసలు ఈనాడు అనేటువంటి పత్రిక పునాదులు వేసింది విశాఖపట్నంలో. ఈరోజు తిరిగి మళ్ళీ అదే విశాఖపట్నం మీద విషం కక్కేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో మీరు చెప్పినటువంటి భూములకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు మా మీద అనేక సందర్భాల్లో అనేక న్యూస్ ఐటమ్స్ కింద తీసుకొని వచ్చి లేదా మీడియాలో అనేక వార్తా కథనాల కింద తీసుకొని వచ్చి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 400 పైచిలకు ఎకరాలు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ వ్యక్తుల కబ్జాలో ఉన్నటువంటి భూముల్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 400 ఎకరాలు దాదాపు 4,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరంటే బాలకృష్ణ గారికి అల్లుడు ఒక వ్యక్తి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఒక వ్యక్తి, పేర్లు చెప్పండి, వెలగపూడి రామకృష్ణ బాబు, లేకపోతే గీతం కాలేజీకి సంబంధించినటువంటి భరత్తో, లేకపోతే గంటా శ్రీనివాసరావు, లేకపోతే బండారు సత్యనారాయణమూర్తితో, లేకపోతే ఇంకొకరు, వీళ్ళందరూ కూడా వీరు కబందాస్తాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈరోజు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తప్పని చెప్పేమనండి. మీరు సోకాలు ఋషికొండ గురించి చెప్తారు. ఋషికొండలో ఏం జరిగింది చెప్పండి. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ చేస్తే అది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసినట్ట. అంటే ఒక ప్రైవేట్ సంస్థకో లేకపోతే ప్రైవేట్ వ్యక్తికో లేకపోతే ప్రైవేట్ భూమి కింద అది రాసిస్తేనో తప్ప ఈరోజు టూరిజం కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అక్కడ నిర్మించి
తర్వాత వేసినటువంటి కమిటీ ద్వారా అది ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అది ఉపయోగపడుతుందని చెప్పి వారు సజెస్ట్ చేస్తే దాన్ని ప్రభుత్వంకే వాడుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లు ఏం కాదు కదా అది. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అది వాడుకుంటాం. రేపు పొద్దున ఇంకొకరు వస్తే ఇంకొకరు వాడుతారు దాన్ని. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద లేదా అమర్నాథ్ పేరు మీద రాసుకోలేదు కదా అదేమీ. అదేదైనా తప్పు కింద చూపించడానికి. అదే పక్కన ఋషికొండ పక్కన ఉన్నటువంటి గీతం కాలేజ్ ఏదైతే భరత్కు సంబంధించి ఈరోజు ఆ భూమి 23 ఎకరాలు మేము స్వాధీనం చేసుకున్నాం. ఆ 23 ఎకరాల్లో ప్రభుత్వ భూమిలో బిల్డింగ్లు కట్టేశారు వాళ్ళు. ఆనందపురంలో సొంచాన్ సమీపంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు జనసేన నాయకుడు పరచూరు భాస్కర్ రావు లేదా అనకాపల్లికి సంబంధించి 1180 టైటిల్ డీడ్ నెంబర్ 1180 256 crores చెప్పాలంటే అన్ని మీరు తీసుకున్నారు. నేను కాదనట్లా, మీరు స్వాధీనం చేసుకుంటున్నారు. మరి తీసుకుంటున్నారు ఒక పక్కన అంటే మీరు వ్యవహారం అంతా కూడా మళ్ళీ ఉన్నటువంటి డాటా ప్రకారం మీకు సర్వే నంబర్లతో సహా ఉంది కదా. ఇది మీరు చెప్తున్నారు కదా, ఇది సోకాల్డ్ టీడీపీకో లేదా టీడీపీకి అనుసంధానంగా ఉన్నటువంటి జనసేనకో సంబంధించినటువంటి నాయకుల పేర్ల మీద ఉన్నాయి కదా. చెప్పండి అమర్నాథ్కి ఇగో అమర్నాథ్ పలానా ల్యాండ్ పలానా సర్వే నెంబర్ రాయించుకున్నాడు లేదా పలానా సర్వే నెంబర్ని రికార్డులు మార్చాడు అని చెప్పండి. అవి కూడా చెప్పండి, సమాధానం చెప్తాం మేము తిరిగి మా ప్రభుత్వం యాజ్ అ కస్టోడియన్గా ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత ఏదైతే ప్రభుత్వం మీద ఉందో ఆ బాధ్యత నిర్వర్తించాం. లేదు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మీరు కాపాడడం మీరు తప్పు, ఇది అన్యాయం అని చెప్పమనండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. అది చెప్పరు కదా. మా భరత్ తీసుకున్నాడు, మా గీతం కాలేజ్ ఓనర్ ఒక 20 ఎకరాలు ఒక 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు తీసుకున్నాడు అని చెప్పమనండి. దానికి ఎందుకు యాక్సెప్ట్? అదే ఋషికొండలో పక్కన వెలగపూడి రామకృష్ణ బాబు ఒక గెడ్డను కబ్జా చేశాడు. అదే పీలా గోవింద్ ఒక 150 ఎకరాలు ఆనందపురంలో ఎస్ఐన్ భూములు లాగేసుకున్నటువంటి కార్యక్రమం చేశాడు. మరి ఇవన్నీ చేసినటువంటి క్రమంలో ఆల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ శాసనసభ్యుడి మీద 420 కేసు పెట్టారు వాళ్ళు, మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా మా గురించి మాట్లాడేసి మనం ఇది ఇంత ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నిన్న శంకరరావు సభలో ఆయన మాట్లాడిన దాని మీద మీరు ఇచ్చే రిప్లై కోసం నేను అడిగింది చెప్పాలి కూడా. నేను మీరు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది, మళ్ళీ నేను అన్ని రీట్రేట్ చేస్తాను. కానీ మూర్తి గారు కూడా కబ్జా చేశారు దాదాపు ఋషికొండ ప్రాంతంలో 42. మరి అదే చెప్తున్నా కదా, భరత్ అంటే ఆయన బ్రతికలేరు కాబట్టి పెద్ద ఆయన గురించి మనం మాట్లాడలేం. కానీ నేను అనేదండి దాదాపు ఇన్ని ఎకరాలు మీరు కబ్జా చేసుకుంటున్నారు అంటే మళ్ళీ దాన్ని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఇన్ని ఎకరాలు కబ్జా చేశారన్న మాట అసలు ఎందుకు బయటకు వస్తుంది అనేది దీన్ని కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఏదైతే వారు చేసామని చెప్పి మనం నిరూపించాము. విశాఖలో గత 5 ఏళ్లుగా ఎక్కడా కూడా భూ కబ్జాలు ఏదన్నా అటువంటి చేసుకుని చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్తున్నా చెప్పమనండి, రుజువు చేయమనండి, చూపించమనండి. ఇదిగో పలానా సర్వే నంబరు పలానా భూమి ఇంకో పలానా ఇలా ఉండేది, దీన్ని ఇలా మార్చేశారు లేకపోతే ఇలా చేశారని చెప్పమనండి. అలా ఒక నిజ నిర్ధారణ కమిటీ దాని మీద విశాఖపట్నం భూముల మీద ఒక కమిటీ వేశారు తెలుగుదేశం పార్టీ. అలా ఒక రోజు తిరిగేసి ఇక్కడ ఏమీ లేదని చెప్పి తిరిగి వచ్చేసారు. ఎందుకు రుజువు చేయలేకపోయారు? ఈరోజు మేము లాస్ట్ టైం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ని వేసాము, కమిటీని వచ్చినటువంటి రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టాము. దాదాపు 86 ఇష్యూస్ వచ్చినాయి. 86 ఇష్యూస్ మీద ఈ కేసెస్ ఇనిషియేట్ చేయమని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో దొరికినటువంటి వారందరినీ కూడా లోపల అక్కడ అవినీతి ఏమీ జరగకపోతే మీరు నిజంగా అసలు చాలా నీతివంతమైన పాలనే అందించారు, ఎక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదు అని అన్నప్పుడు విశాఖ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది? ఎక్కడ వచ్చింది గడ్డు పరిస్థితులు వచ్చాయని చెప్పేవారు కాదా? మేము 2019లో మేము వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక ఎన్నికలకు వెళ్ళాం. మీరు రాజధాని అంశం తీసుకురావడం కూడా దాంట్లో ఒక జీవీఎంసీ ఎలక్షన్స్ కి వెళ్ళాం, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి వెళ్ళాం. ఇవన్నీ ప్రజల్లో రిఫరెండమే కదా. సో ఇవన్నీ వచ్చిన కాదు కదా కొలమానం. రేపు ఎన్నికలకు వెళ్తున్నాం కదా. ఇవన్నీ మీరు నేను మాట్లాడుకున్న దగ్గర నుంచి ఇంకొక 55 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, లెట్ ఇట్ బి రెఫరెండం. అది మనం అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు కూడా సర్వేలో చెప్తోంది ఏంటంటే విశాఖ కాకుండా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించినంత ప్రభావం ఇందాక మీకు తూర్పుగోదావరి జిల్లాలో కనిపించదు అని అంటున్నారు. ఇందాక కూడా ఒకటి చెప్పా, విశాఖపట్నం కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి సిటీలో 4-5 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, అర్బన్ అటాచ్డ్ కాన్స్టిట్యున్సీస్. లేదా మా బెనిఫిషరీస్ వెన్ కంపేర్డ్ విత్ రూరల్ మా ప్రభుత్వం వల్ల లబ్ధి పొందినటువంటి వారు కాస్త తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో అర్బన్ ఏరియాస్లో ఉండొచ్చు. దానివల్ల మీకు అలా కనిపించవచ్చేమో. కానీ వెన్ కంపేర్డ్ టు రూరల్లో 85 to 90% బెనిఫిషరీస్ ప్రతి కుటుంబంలో ఉన్నప్పుడు అర్బన్కి వచ్చేసరికి అది ప్రాబ్లీ 70 or 75% ఉండొచ్చు.
సో దానివల్ల అది మీకు అలా కనిపించవచ్చు, లేకపోతే మనం అనుకున్నటువంటి ఇందాక మీడియా ఎఫెక్టో సోషల్ మీడియా ఎఫెక్టో ఇతర ఇంపాక్ట్ అనేటువంటివి టౌన్స్ మీద ప్రాబబ్లీ ఒక్క విశాఖపట్నమే కాదు, హెడ్ క్వార్టర్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, లేకపోతే రాజమండ్రి, ఇటువంటి హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా వీటి మీద ఏదైనా ఆ రకమైనటువంటి టాక్ ఉండుండొచ్చు. కానీ ఫలితాలు మాత్రం గతంలో ఏదైతే 2019లో వచ్చాయో వాటికి మించి ఉంటాయనేటువంటిది మాత్రం డెఫినెట్గా మాకు ప్రజల్లో మేము ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు వారితో మేము మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమవుతా ఉంది. మీరు చెప్పుకున్నట్టుగా అంటే నేను ఒక మాట అంట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మీరు అత్యంత సన్నిహితులు, అవునా? అవునని చెప్తా. అంతేనా? అవునని చెప్తారు కదా. సో కాబట్టి మీకు పరిశ్రమల శాఖ ఐటీ మీకు మీ చేతిలో పెట్టారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైజాగ్ని మీరు రాజధానిగా ఇప్పటికీ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు? వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో. బట్ అది బూమరాంగ్ అవుతుందేమో ఈ రోజుల్లో. ఇప్పుడు విశాఖపట్నం ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా దయచేసి చూడొద్దు. ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 2014కి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంత పేరున్నటువంటి నగరం కానీ, లేదా హైదరాబాద్ లాంటి నగరాలతో పోటీ పడేటువంటి శక్తి ఉన్నటువంటి నగరం కానీ బహుశా నాకు తెలిసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం. అమరావతిని ఏదో రకంగా పక్కన పెట్టాలని వైజాగ్ని మీరు ప్రొజెక్ట్ చేశారు. ఎందుకు జస్టిఫికేషన్ ఉంది కదా. మీరు అమరావతికి చెప్పేటువంటి జస్టిఫికేషన్కి నేను విశాఖపట్నంకి చెప్పేటువంటి జస్టిఫికేషన్కి ఏదైనా తేడా చెప్పమనండి. సో ఆ డిఫరెన్స్ నేను చూపిస్తా, నేను చెప్పగలుగుతా. అమరావతికి ఏం జస్టిఫై చేస్తారు? అన్ని భవనాలు కట్టారు వాళ్ళు మాట్లాడుతుంది అదే. మనం చూసినవేనండి. ఈ బాత్రూమ్ లో మీరు స్నానం చేస్తుంటే పక్క బాత్రూమ్ లో స్నానం చేసినట్టు సౌండ్ వినిపిస్తుంటదండి. అందులో అంత అంటే మేము వాడుతున్నాం కదా. ఆయన కట్టినటువంటి మహాన్ అంటే ఇంకోటి చెప్పట్లేదు, లేకపోతే ఆ సౌండ్లు కూడా వినిపిస్తాయి. అంటే కనీసం గోడ కూడా కట్ల, కనీసం ఏమంటారు కార్డ్బోర్డ్ షీట్స్ లాంటివో లేకపోతే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్స్ మధ్యలో పెట్టేసి రూములు కట్టేసి ఒక్క అడుగుకి 15,000 రూపాయలు ఛార్జ్ చేసి కొట్టేసేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి కొట్టేశారా లేదా అనేది ఇప్పుడు మీరు చేశారు కాబట్టి మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి దీనికి జరిగింది. సో నేను వెన్ ఇట్ కమ్స్ టు క్యాపిటల్ అనేటువంటి దానికి ఎవరినన్నా మీలాంటి మీరు జర్నలిస్టు, మీరు సొసైటీని చాలా దగ్గర నుంచి చూస్తుంటారు, లేకపోతే వ్యవస్థలను చూస్తున్నటువంటి క్రమంలో మినిమం శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో విశాఖపట్నం ఇస్ మోస్ట్ ప్రిఫరబుల్ క్యాపిటల్ సిటీ అనేటువంటి చెప్పింది. అమరావతి కాకపోతే దొనకొండలకు వెళ్ళండి అని చెప్పింది. ఆప్షన్స్ ఇచ్చింది కదా. అది కూడా దాంట్లో మీరు ఎప్పుడన్నా చూడండి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్స్ సక్సెస్ అయినటువంటిది ఒక్కటి చూపించండి దేశంలో, ప్రపంచంలో. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు రాష్ట్రం ఇదే ఎన్డీఏతో ఇప్పుడు రేపు కలవబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇదే ఎన్డీఏకి కన్వీనర్ గా పనిచేశాడు 2001లో. అంటే 99 నుంచి 2001లో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి వాజ్పేయి గారి నేతృత్వంలో. జార్ఖండ్, ఉత్తరాఖండ్ అండ్ ఛత్తీస్గఢ్. జార్ఖండ్ కి రాంచీ క్యాపిటల్ ఆ రోజు జరిగింది, ఛత్తీస్గఢ్ కి రాయ్పూర్, ఉత్తరాఖండ్ కి డెహ్రాడూన్. డెహ్రాడూన్ మనకు పూర్వం నుంచి ఉత్తరప్రదేశ్ లో కలిసి ఉన్నప్పటి నుంచి డెహ్రాడూన్ మేజర్ సిటీ కదా. మనకి పూర్వం నుంచి డెహ్రాడూన్ వింటున్నాం కదా. రాంచీ కూడా బీహార్లో ఉన్నప్పుడు అంతా కూడా రాంచీ అనేటువంటిది మనం ముందు నుంచి వింటున్నాం కదా. మరి ఆ రోజు కూడా కొత్త గ్రీన్ ఫీల్డ్ సిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎందుకు ఈ మహానుభావుడు సెలవు ఇవ్వలేదు? ఆ రోజు అక్కడ ఎన్డీఏ కన్వీనర్గా కొత్తగా 30,000 ఎకరాలు తీసుకొని కొత్త క్యాపిటల్ కట్టండి ఎందుకు చెప్పలేదు? మరి ఆ రోజు ఎందుకు అప్పటికే డెవలప్ అయినటువంటి సిటీస్ని ఆ రోజు ఎందుకు పెట్టారు రాజధానులుగా? మీ చేతిలో తీసుకున్న తర్వాత వైజాగ్ ఎంతవరకు అభివృద్ధి చేశారు? మళ్ళీ చూడండి, గతంలో ప్రభుత్వం చేసినటువంటి దానికల్గా మీరు చెప్పగలరా? అనేక రకాలుగా టూరిజం ఆస్పెక్ట్ లో కానీ, లేదా పరిశ్రమల ఆస్పెక్ట్ లో కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో కానీ, కోవిడ్ లాంటి కష్టకాలంలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ ఓన్లీ విశాఖపట్నం సిటీ మీద 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని దాన్ని కనెక్ట్ చేసేటువంటి దానికి ఈ రోజు దాదాపు 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ బీచ్ కారిడార్ ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ రోజు అదానీ డేటా సెంటర్ లాంటిది తీసుకుని వచ్చి ఈ రోజు పునాదులు వేసి రేపు దగ్గర 10,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఒక 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పక్కనే ఇన్ఫోసిస్ ఎలా వచ్చింది? ఇన్ఆర్బిట్ మాల్ ఈ రోజు హైదరాబాద్ లో ఒక ప్రముఖమైనటువంటి ఇన్ఆర్బిట్ మాల్. అంటే మేజర్ సిటీస్ నే అవి అట్రాక్ట్ చేస్తాయి. అమరావతిలో పెట్టొచ్చు కదా ఇన్ఆర్బిట్ మాల్ వెళ్ళి. ఆ గ్రూప్ ఎందుకు పెట్టలేదు? ఏముంటదండి, ఇప్పుడు ఉదాహరణకి పుత్రజయ అనేటువంటిది మలేషియాలో ఉంది. మలేషియాలో పుత్రజయ అనేటువంటిది అంటే ట్రెడిషనల్ గా మలేషియాలో ఎథనిక్ చైనీస్ ఎక్కువ ఉంటారు. మలేషియా
కోర్ క్యాపిటల్ కోలాలంపూర్లో. వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ మన పేరుకి ఇది రాజధానిగా ఉంది తప్ప ఇక్కడ చైనీస్ డామినేషన్ ఎక్కువగా ఉంది, మనం కొత్తగా ఒక రాజధాని కట్టుకుందాం అని చెప్పి వాళ్ళు పుత్రజయాన్ని పెట్టుకున్నారు. పుత్రజయాన్ని పెట్టేటువంటి దానికి పెట్రోనాస్ అనేటువంటి కంపెనీ, మీకు ఆయిల్ కంపెనీ మీకు ఐడియా ఉంటుంది కదా, పెట్రోనాస్ కంపెనీ దీని మీద ఒక ప్రైవేట్ పార్టీ వచ్చి మనం ట్రెడిషనల్ మలైస్ అంటే మలేషియన్ పీపుల్ మనం ఉన్నాం కాబట్టి మనం చైనీస్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉండడం, మనం ఒక సపరేట్గా చేసుకుందాం అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టి పుత్రజయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రయత్నం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ అమరావతి లాగా చేస్తే దగ్గర 10-30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ అది ఫెయిల్యూర్ క్యాపిటల్. అలా నేను ఇది ఉదాహరణకు చెప్తున్నాను నేను. సో ఏది కూడా ఒక నగరం అనేటువంటిది నిర్మాణం ఒక ప్రభుత్వం వల్ల జరగదు. ఒక నగరం నిర్మాణం అక్కడ ఉన్నటువంటి ప్రజల వల్ల, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల వల్ల, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల వల్ల, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణల వల్ల, వీటి వల్ల ఒక నగరాల్లో అనేటువంటి హైదరాబాద్ తక్కువ కాలం పట్టిందో చెప్పండి. 56లో మనకి కొత్త భాష వైజాగ్ని ఒక రాజధానిగా డెవలప్ చెయ్యాలి అన్న కృతనిశ్చయంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో మొన్న మధ్యన అమరావతి వ్యవహారం మాట్లాడుతూ కొంత మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్ని క్యాపిటల్గా మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి దాని మీద పార్టీ క్లారిటీ ఇచ్చింది. అంటే వారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే అనేక ఇష్యూస్లో ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలుగా ఉంది హైదరాబాద్, దాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. దాంతోపాటు పోలవరం సంబంధించి కానీ ఇతర కొన్ని 100 ఇష్యూస్ ఉన్నాయండి, ఇంకా విభజన చట్టంలో ఉన్నటువంటి ఇష్యూస్, అవన్నీ ఏవి కూడా సార్ట్అవుట్ అవ్వలేదు. సో దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వంతో సార్ట్అవుట్ చేసుకోవాల్సినటువంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. చాలా ప్రాపర్టీస్ విషయంలో కానీ కొన్ని, ఇప్పుడు ఉదాహరణకి మా ఏపీఐడిసి అనేటువంటిది మా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు దాని మీద కేసు వేశారు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం. సో ఈ రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు దాని ఉద్దేశంతో వారు మాట్లాడినటువంటి క్రమంలో ఏదన్నా అటువంటిది జరిగితే ఇంకా మనం ఈ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు చెప్పారు. కానీ మళ్ళీ హైదరాబాద్ వస్తానని అంత ఫూలిష్గా ఎవరు మాట్లాడతారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు గురుతర బాధ్యత నిర్వహించారని భావిస్తున్నారా? 100% మాకున్నటువంటి అవకాశాలు. ఇప్పుడు పరిశ్రమను తీసుకురావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మీరు ఒక పారిశ్రామికవేత్త, మీరు రావాలంటే బాగా సక్సెస్ చేసుకున్నామని అంటున్నారు కదా. 100%. 13 లక్షల కోట్లు ఇప్పటికే 19% గ్రౌండ్ చేసాం మేము. దాదాపు 2,86,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేసాం. నిన్న కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల నాతోనే చేయించేటువంటి కార్యక్రమం చేశారు. నేనే దాదాపు 4,800 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ నేను ఫౌండేషన్స్ వేశాను. ఈరోజు దాదాపు 19% నేషనల్ యావరేజ్లో అనేక పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ, అనేక ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ కానీ వివిధ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి. 10 లక్షల కోట్లు అన్నారంటే యావరేజ్గా మనం చూస్తే 17 to 18% మాత్రమే మీకు అవి మెటీరియలైజ్ అవుతాయి. కానీ ఈ రోజుకి మీకు సంవత్సర కాలంలో ఇంకా రేపు మార్చి 3-4 వస్తే 1 year కంప్లీట్ అవుద్ది. కానీ విత్ ఇన్ 1 yearలో మేము 19% ఇప్పటికే గ్రౌండ్ చేసాం. ఇంకా నెక్స్ట్ 3-4 yearsలో బ్యాలెన్స్ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో విషయంలో కానీ, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అచ్యుతాపురంలో 13,500 ఎకరాలు నిన్ననే వారికి ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చాం ప్రభుత్వం తరపు నుంచి. సో ఇవన్నీ కూడా ఏది కూడా ఒక నిమిషం ఒక పారిశ్రామిక మీరు చూపించండి నేను చెప్పినవన్నీ. మైనస్లు ఎక్కువ చూపించే ప్రయత్నం జరుగుతున్నాయి. సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ కదా. మాట వినండి, నేను చెప్తానండి. హ్యూమన్ సైకాలజీ ఏమి కోరుకుంటది? హ్యూమన్ సైకాలజీ ఏం కోరుకుంటది అంటే, కిషోర్ అంత మహానుభావుడు నాకు తెలిసి బహుశా జర్నలిజంలో లేడు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, ఎవరైనా ఇష్టపడతాడా? నేనే ఇష్టపడరు కదా. ఎవరు కిషోర్ గురించి ఏదైనా నెగిటివ్ చెప్పాను అనుకోండి, 4 ఛానల్స్ చూస్తాయి. 4 ఛానల్స్ లో చెప్పేవాళ్ళు చూస్తారు, ఆ వ్యూవర్స్ చూస్తారు, అరే వీడి మీద ఏదో నెగిటివ్ వార్త ఉంది చూద్దాంరా అనుకునేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి సొసైటీ. ఒకరి గురించి మంచి చెప్తేనో, మంచి జరిగిందని చెప్తేనో, పలానాడు మంచివాడు అని చెప్తేనో చేసుకుని చెప్పండి. నిజంగా నేను నా హయాంలో నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను ఇన్ని వందల కోట్లు నేను తీసుకురాగలిగాను పరిశ్రమలు స్థాపించడానికి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నా దీంట్లో నేను ఈ 22 మాసాలుగా నేను మంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ పాత్ర నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎప్పుడన్నా చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ఇటువంటి సమ్మిట్లు చేశాడు. ఒక వేదిక మీద దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎకనామిక్ డ్రైవర్స్గా ఉన్నటువంటి అనేక మంది పెద్ద పారిశ్రామికవేత్తలు, అంబానీలు, అదానీలు, డాల్మియాలు, మీకు ఒబ్రాయిస్, సోకాల్ జిఎంఆర్, సోకాల్ పెద్దలు అందరూ కూడా జరిగింది.
సో ఆ తర్వాత వైజాగ్ లో జరిగిన దానికైతే బాగా ఉత్తరప్రదేశ్ లో జరిగింది, జరిగింది, గుజరాత్ లో జరిగింది. గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో జరిగిన దాంట్లో ప్రధానమంత్రి గారు హాజరయ్యారు. ప్రధానమంత్రి గారు హాజరైనప్పుడు న్యాచురల్ గా ఉంటుంది, న్యాచురల్ గా వాళ్ళు రావాలని కోరుకుంటారు, పిలవాలని చెప్పి కోరుకుంటారు, వస్తారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను వెళ్ళి నా ద్వారా ఆహ్వానం పంపించి నేను వెళ్ళి వాళ్ళని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళని ఆహ్వానించి పిలిస్తే వారందరూ కూడా కేవలం ముఖ్యమంత్రి గారి మీద, ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్సెస్ మనకి అవకాశాలు ఉన్నాయని చెప్పి నమ్మి వచ్చారు. కానీ ఒకటి అమర్నాథ్ గారు స్ట్రైట్ గా చెప్తాను, ఆర్భాటంగా చేశారు కానీ ఆ ఎంఓయూల విషయంలో మాత్రం ఇంకా అవి కార్యరూపం దాల్చలేదు. చెప్తున్నాను కదా నేను, మా ఇప్పుడు వరకు 12 మాసాలు ఇంకా కంప్లీట్ అవ్వాల. దాని మీద 24 సమావేశాలు మా చీఫ్ సెక్రటరీ ద్వారా పెట్టించాం. నేను దగ్గర 5-6 సార్లు నేను రివ్యూ చేశాను. 24 మీటింగ్స్. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి ఆయంలో గత ప్రభుత్వంలో గతంలో 4-5 సమిట్లు జరిగాయి, 1-2 కాదు, మేము ఒకటే చేసాం. గతంలో ఆయన 4 చేశాడు. ఎప్పుడన్నా జరిగినటువంటి 4 సమిట్ల మీద ఏం జరిగాయి, ఏం వచ్చాయి, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి, ఏం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని చెప్పి ఎప్పుడైనా ఒక సమావేశం పెట్టాడేమని అడగండి. మినిట్స్ ఒకటి చూపించమనండి. మేము ఇప్పటికీ ఇంకా 12 మాసాలు కాలేదు, 24 సమావేశాలు పెట్టాం. మా చీఫ్ సెక్రటరీ గారి అండర్లో ఆల్మోస్ట్ 7-8 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరితో కమిటీ వేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పరిశ్రమ ఆ డిపార్ట్మెంట్కి ఏం కావాలనేటువంటిది ద్వారా వాళ్ళు చేసుకొని ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. 100% వీటన్నిటికన్నా మించి నా హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చరిత్రలో మిగిలిపోయేటువంటి 3 మేజర్ పోర్ట్స్, బందర్ పోర్ట్ కానివ్వండి, రామాయపట్నం పోర్ట్ కానివ్వండి, లేదా శ్రీకాకుళం మూలపేట పోర్ట్ కానివ్వండి, దాంతోపాటు రేపు చరిత్రలో మిగిలిపోయేటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నిటి కూడా ఫౌండేషన్స్ నేను మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి ద్వారా చేయించేటువంటి కార్యక్రమం చేశాం. పోర్టు రేపు 100 సంవత్సరాలు పోయినా దాన్ని తీసేటువంటి ప్రసక్తి ఉంటుందా? ఉండదు. చరిత్ర. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు శంషాబాద్ ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. రేపు ఫ్యూచర్ ఇదే కదా ఈరోజు హైదరాబాద్కి భూముల విషయంలో ఇంకా గొడవలు పెడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇంకా పని అవుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఒకసారి మీరు వస్తే, మీరు 2 కెమెరాలు తీసుకుని వస్తే అక్కడ ఏ రకంగా పని జరుగుతుందో చూపిస్తా. అంటే ఏదో ఫౌండేషన్ వేసాము పని అయిపోయింది అనేటువంటిది కాదు. నేను చెప్పిన రామాయపట్నం కానీ అవి కాదు, నేను అనేది భోగాపురంకి చెప్తున్నా. భోగాపురం ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా ఏం గొడవలు అన్ని క్లియర్ అయిపోయి చాలా అడ్డంకులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. తెలుగుదేశం పార్టీ కొంతమందిని ప్రయోగించి చేశారు. వాటన్నిటిని కూడా అధిగమించి, అందుకనే మేము ఏ రోజు కూడా, ఎందుకంటే ఆ ఇష్యూ ప్రధానంగా రన్వే మీద ఉంది. ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ రన్వే మీద ఉంది. అది సో ఒక పక్క ఉందనుకోండి, మేము పనులు ప్రారంభించి అది తర్వాత తేల్చుకునేవాళ్ళం. సో రన్వే మీద ఏదైతే ఎక్కడైతే రన్వే వస్తుందో రన్వే దగ్గర వచ్చేటువంటి ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉండడం వల్ల మేము ఒకళ్ళు పని ప్రారంభించిన రన్వే లేని ఎయిర్పోర్ట్ దేనికి? సో అవన్నీ సార్ట్ అవుట్ చేసి లాస్ట్ ఇయర్ మే 2వ తారీఖుని మేము 3వ తారీఖుని మేము ఫౌండేషన్ వేస్తాం. ఈరోజు రన్వే ఒక పిక్చర్ మీరు చూడొచ్చు. అంటే మీరు పని ఏ రకంగా జరుగుతుంది, దాదాపు 170 నుంచి 180 మెషిన్స్ పనిచేస్తూ ఉన్నాయి. టెర్మినల్ బిల్డింగ్ సంబంధించిన ఫౌండేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మరి ఒకసారి వెళ్ళి అంటే అవి కూడా విజువల్స్ చూపించాలి మనం. చూస్తే ఏం జరుగుతుంది, మనం చెప్పేదానికి కరెక్టా కాదా. ఈరోజు సౌత్ బ్రేక్ వాటర్స్, నార్త్ బ్రేక్ వాటర్స్, పోర్ట్స్కి సంబంధించి కానీ ఏ రకంగా జరుగుతుంది. రామాయపట్నం అయితే రెడీగా ఉంది. ఓన్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే షిప్స్ లోడింగ్ అన్లోడింగ్ కావాల్సినటువంటి కస్టమ్ లైసెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావాలి. అవి వస్తే మొదటి వెసల్ని తీసుకొచ్చేయడానికి రెడీగా ఉంది. బెర్త్ కంప్లీట్ అయిపోయింది, డ్రెడ్జింగ్ కంప్లీట్ అయిపోయింది, కావాల్సినటువంటి బ్రేక్ వాటర్స్ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం పోర్ట్ ఏదైతే యాక్టివిటీ చేయాలో అంతా రెడీ అయిపోయింది. మచిలీపట్నం పోర్ట్ సర్వేగంగా జరుగుతుంది. మూలపేట పోర్ట్ అయితే అసలు సో ఇన్ని చెప్తున్నారు కాబట్టి 100% మీకు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించారు. 100% మరి అంత చేస్తున్నప్పుడు మీరు కావాలన్న ప్లేస్ ఎందుకు ఇవ్వట్లేదు? నేను ఏ రోజు కూడా అడగట్లేదా? నేను ఈ రోజు వరకు గట్టిగా చెప్పండి. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాను తప్ప నాకు ఇది కావాలని ఏ రోజు అడగల. నేను మంత్రి పదవి కావాలని అడగల, లేదా నాకు ఈ శాఖ కావాలని అడగల, నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యండి అని అడగల. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మినటువంటి వ్యక్తిగా, అత్యంత సన్నిహితుడిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, దీనికి కట్టుబడి ఉన్నా. దీంట్లో డీవియేషన్ రాదు. ఒకవేళ ఏదన్నా పరిస్థితి వస్తే నేను నా జీవితం ముగిసిపోవాలి తప్ప వేరే డిఫరెన్స్ ఉండదు చెప్తున్నా. అంటే ఇంకా రాజకీయం అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి మీద నమ్మకం లేనప్పుడు, నమ్మకం కోల్పోయినప్పుడు రాజకీయాల్లో లేనప్పుడు ఎందుకు ఇస్తారు? చెప్తున్నా, ఒక సిచ్యువేషన్స్ అటువంటి వచ్చినప్పుడు రాజకీయాల్లో ఉండడం అనవసరం తప్ప
రాజకీయాల్లో కొనసాగడం వల్ల అర్థం లేదనేటువంటిది నా అభిప్రాయం. సో ఎంజాయింగ్ ది పాలిటిక్స్ రైట్ నౌ? 100%. నా ప్యాషన్తో వచ్చాను నేను ఇది ప్రొఫెషన్గా ఎంచుకున్నాను. ఇట్స్ నాట్ అన్ హాబీ. ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో వాస్తవానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ రాజకీయాల్ని మీ చేతుల్లో తిప్పాలన్న ప్రయత్నం అయితే చేశారన్న మాట వినిపించింది కొన్నాళ్ళు. ఏది అంటే ఇది నేషనల్ పార్టీ కాదు, ఇది రీజనల్ విశాఖ రాజకీయాలు. విశాఖపట్నం రాజకీయాల్లో ఇప్పటి నుంచి కాదు, నా తండ్రి దగ్గర నుంచి తనకంటూ ఓ వర్గం ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి వర్గాన్ని ఆయన నడిపించేవారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అండతోలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి శిష్యరికంలోనే ఆయన రాజకీయం చేసేయడం. కానీ ఆయన చిన్న వయసులో 46 yearsకి నా తండ్రి చనిపోవడం. తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ నేను ఇంకో 15-16 సంవత్సరాలు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఫైట్ చేసి తర్వాత రావడం కాదు, ఫైట్ చేసి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చాం. సో ఏదేమైనా సహజంగా ఏమవుతుందంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అన్నప్పుడు సహజంగా అమరు ఏం చెప్తే సార్ అది చేస్తారనేటువంటి ఫీలింగ్ జిల్లాలో ఉంటుంది. ఉంటది కదా. సో అలాగని చెప్పి ఏ రోజు నేను ఆయన్ని మిస్డ్రైవ్ చేయలే. ఏ రోజు తప్పుదోవ పట్టించి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్. కానీ ఒకటండి, వైజాగ్లో కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇంకా ఇష్టపడట్లేదు. వాళ్ళెవరు కూడా మీ నుంచి ఆహ్వానం ఉంది, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. దీనికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఏమంటారు, సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి వర్గం ఇదంతా కూడా. అంతేనా? సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి వర్గం అంటారు చూసారా, అదే అట్లా. సో అటువంటి అంటే నా అభిప్రాయం చెప్తున్నా, అందరికీ అభిప్రాయం ఉండక్కర్లా, నా అభిప్రాయం చెప్తున్నా. సో కాల్డ్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఏంటంటే మేము చెప్పినట్టు పార్టీ నడవాలనుకునేటువంటి రకాలు. సో అది ఏ వ్యవస్థకి మంచిది కాదు. మీరు అభిప్రాయాలు చెప్పండి, తప్పులేదు. ఇప్పుడు నేను యాజ్ అమర్గా జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఏళ్ళు చిన్నవాడిని, నేను 10-12 సంవత్సరాలు చిన్నవాడిని. నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పింది కూడా వింటాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అంతే తప్ప ఇదే చేయాలి నేను చెప్పాను కాబట్టి ఇది నువ్వు విశాఖపట్నంలో చేయాలి, లేకపోతే ఇది ఈ నిర్ణయం మీరు ఈ డిపార్ట్మెంట్లో చేయాలని చెప్పి ఏ రోజు చెప్పం మనం. లీడర్ నోస్, లీడర్ తెలుసు కాబట్టే 151 సీట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చాడు. లీడర్ నమ్మారు కాబట్టి ప్రజలు ఆయన ఎన్ని గెలిపిస్తారు సార్ మీరు? గతంలో వచ్చిన సీట్ కానీ 1 సీట్ అని ఎక్కువ తీసుకుని వస్తాం షూరా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. ఫైనల్ గా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో మీ పట్టు ఎంతవరకు ఉంది? ఏ నియోజకవర్గాల్లో పట్టుంది? ఒకటి అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కానీ తర్వాత శాసనసభ్యుడిగా కానీ లేదా ఇప్పుడు మంత్రిగా కానీ నాకు మా పూర్వం నుంచి మా ఫ్యామిలీతో ఉన్నటువంటి అటాచ్మెంట్స్ ఉన్నటువంటి లీడర్షిప్ వివిధ గ్రామాల్లో కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి వారు. సో ఎంతో కొంత ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంపాక్ట్ చేయగలను అనేటువంటిది 100% చెప్పగలను. సో అది ఏది ఇంపాక్ట్ చేసినా పార్టీ గురించి 100% ఉంటుంది. అది దాన్ని ఏ రకంగా పార్టీకి మరింతగా ఉపయోగించుకోవాలన్నటువంటి దానికి ఉపయోగిస్తాం. చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా కానీ ఎలక్షన్ టైం సార్ మీకు ఏం చేస్తానంటే ఐదర్ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కానీ లేకపోతే నేను చెప్పినటువంటి పోర్టుల దగ్గర కానీ లేదా మా హయాంలో వచ్చినటువంటి కంపెనీ దగ్గర కానీ అక్కడ మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. డెఫినెట్లీ నేను రెడీగా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.